హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత క్రియేషన్స్. ఈరోజు మనం పిల్లల గురించి చాలా విషయాలు తెలుసుకుందామండి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధాలు చెబుతుంటారు. ఇది తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తుంది. వాళ్ళు చేసే పనుల గురించి తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ తిడతారో అన్న భయంతో కూడా పిల్లల్లో ఈ అలవాటుకు కారణం కావచ్చు. ఈ సమస్య కామన్ అయినప్పటికీ తల్లిదండ్రులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని తిట్టకుండా దానివల్ల కలిగే సమస్యలను వారికి అర్థమయ్యేలా వివరించాలి. ఇలా చేయడం వల్ల వారు నిజాలు చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏది మంచి ఏది చెడు అన్న విషయాలు నేర్చుకుంటారు. అలాగే అబద్ధాలు చెప్పడం వల్ల వచ్చే నష్టాల గురించి వారికి నిత్యం వివరించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడేటప్పుడు పిల్లల ముందే అబద్ధాలు చెబుతుంటారు. దానివల్ల కూడా పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల మీద ప్రేమ చూపించడం అంటే వాళ్ళు అడిగిందల్లా కొనిపెట్టడం కాదు. వారిని బాధ్యతగా పెంచడం. వారి వయసుకు తగ్గట్లు ఏమి అవసరమో అవి మాత్రం అందించాలి. ఇప్పుడు స్కూలుకి వెళ్ళే పిల్లలకు మొబైల్ ఫోన్ కొనివ్వడం గొప్ప కాదు. అది ఎందుకు అవసరం లేదో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. జీవితంలో మేం కష్టపడింది చాలు, మా పిల్లలైనా సుఖపడాలన్న ఆలోచనతో వారు ప్రతి కోరికను తీరుస్తూ పోతే పిల్లలు మొండివారిగా తయారవుతారు. అలాగే మనం తెలుసో తెలియకో చేసే కొన్ని తప్పులు వారిని మొండివారిగా తయారు చేస్తాయి. పిల్లలు కోరే చిన్న చిన్న కోరికలు అన్నీ మనం తీర్చుకుంటూ పోవడం కూడా ప్రమాదమే. దీనివల్ల పిల్లల్లో అంతా తమ ఇష్ట ప్రకారమే జరగాలనే మనస్తత్వం పెరుగుతుంది. అవతలి వారి ఇష్ట అయిష్టాలకు ప్రాధాన్యమే లేదన్నట్లు మారిపోతారు. పెద్దయ్యాక కూడా ఇలా వారి తీరులోనే కొనసాగే ప్రమాదం ఉంటుంది. అలాగే పిల్లలు పెద్దల మాట వినకపోవడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు సహనం కలిగి ఉండాలి. ఒక్కోసారి సహనం నశించి వారిని దండించే ప్రయత్నం చేయొచ్చు, వీపుపై ఒక దెబ్బ కొట్టొచ్చు. కానీ ఇలాంటి శిక్ష వల్ల మొదట వాళ్ళు మారినట్లు అనిపించినా వాళ్ళలో ఇంకా మొండితనం పెరుగుతుండటంతో పాటు వారికి తల్లిదండ్రులపై నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినాలన్న ఆలోచన వారిలో తగ్గిపోతుంది. నేటి కాలంలో తల్లిదండ్రుల్లో కొందరు తమ పిల్లలు నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీవీలు, మొబైల్ ఫోన్స్, వీడియో గేమ్స్, ఇతర ఆటలతో వారిని ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ చేయాలని చూస్తుంటారు. ఇది కూడా అంత మంచిది కాదని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పిల్లలకు వాళ్ళంతట వాళ్ళు నిలబడే అవకాశం ఇవ్వాలి. ఇలాంటి వాటిలో చిన్నారుల్లో క్రమశిక్షణ, స్వేచ్ఛ, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెరుగుతాయి. అలాగే పిల్లలు ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని పలకరించినప్పుడు పిల్లలు కొంతమంది వెంటనే సమాధానం చెబుతారు. కానీ కొంతమంది మాత్రం ఎంత మాట్లాడినా వారి వంక కూడా చూడరు. ఇంకొంతమంది పిల్లలు మీకెందుకు, నేను చెప్పను అన్నట్లు వారిని తీసి పారేసినంత పని చేస్తుంటారు. పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన అస్సలు మంచిది కాదు. పిల్లలు ఇలా చేస్తుంటే మొదటి నుంచే మనం వారిని అదుపులో పెట్టాలి. లేకపోతే వయస్సు పెరిగే కొద్దీ కొంతమంది పిల్లలు ఈ విషయంలో మొండిగా తయారవుతారు. అప్పుడు వారిని మార్చడం మరింత కష్టమైపోతుంది. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే బంధువులతో ఎలా మాట్లాడాలి అని మనం నేర్పించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు పెద్దలను గౌరవించడం, వారితో సంభాషించే విధానం పిల్లలను ప్రభావితం చేస్తుంది. తల్లిదండ్రులు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే పిల్లలు కూడా దాన్నే అలవాటు చేసుకుంటారు. అదేవిధంగా డబ్బు విషయంలో
తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తలు పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పుతాయి. తల్లిదండ్రులు పిల్లల ముందు జాలి, కరుణ, దయ, సహాయం చేసే గుణాన్ని ప్రదర్శించాలి. ఇది పిల్లలలో మెంటల్ బ్యాలెన్స్ను పెంచుతుంది. అదేవిధంగా మొక్కల పెంపకం, పరిశుభ్రత వంటి విషయాలు తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.